క్రికెట్ చరిత్రలో ఇలాంటి రికార్డ్ ఎప్పుడైనా చూసారా? కేవలం 15 ఏళ్ల వయసు, ఎదురుగా చెన్నై సూపర్ కింగ్స్ లాంటి దిగ్గజ టీం. కానీ ఆ కుర్రాడు ఆడిన తీరు చూస్తుంటే దిగ్గజాలే నోరెళ్లబెట్టారు. ఐపీఎల్ 2026 మూడో మ్యాచ్ లోనే రాజస్థాన్ రాయల్స్ చారిత్రాత్మక విజయం సాధించింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎల్జీ క్రికెట్. ఈ మ్యాచ్ అనాలిసిస్ మన ఛానల్లో ఇప్పుడే మొదలైంది. ముందుగా టాస్ గెలిచి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. వర్షం కారణంగా పిచ్ కొంచెం తేమగా ఉండడంతో బౌలర్లకు ఆరంభంలో మంచి సహకారం లభించింది. సిఎస్కే బ్యాటింగ్ కుప్పకూలిన టాప్ ఆర్డర్. చెన్నై బ్యాటర్లకు ఈ మ్యాచ్ ఒక పీడకలలా మారింది. పవర్ ప్లేలోనే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. నాండర్ బర్గర్ మరియు జోఫ్రా ఆర్చర్ తమ పేస్ తో చెన్నై టాప్ ఆర్డర్ ని దెబ్బతీశారు. సంజు శాంసన్ 6, రుతురాజ్ గైక్వాడ్ 6 త్వరగా పెవిలియన్ చేరారు. రవీంద్ర జడేజా ఆర్ఆర్ తరపున ఆడుతూ తన పాత టీం అయిన సిఎస్కే ని కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఒకే ఓవర్లో సర్ఫరాజ్ ఖాన్ మరియు శివం దూబేలను అవుట్ చేసి సిఎస్కే నడ్డి విరిచేసి మ్యాచ్ ను రాజస్థాన్ వైపు తిప్పేశాడు. చివర్లో జిమ్మీ ఓవర్టన్ 43 రన్స్ ఒంటరి పోరాటంతో సిఎస్కే నిర్ణీత ఓవర్లలో 127 పరుగులకు కుప్పకూలింది. ఆర్ఆర్ చేజింగ్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం. 128 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్ కు 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఊహించని స్టార్ట్ ఇచ్చాడు. వైభవ్ సూర్యవంశీ కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించాడు. తను మొత్తం 17 బంతుల్లో 52 పరుగులు చేశాడు. అందులో 4 4లు 5 సిక్సర్లు బాది వెనుదిరిగాడు. మరోవైపు యశస్వి జైస్వాల్ 38 బాధ్యతాయుతంగా ఆడి మ్యాచ్ ను ముగించాడు. రాజస్థాన్ రాయల్స్ కేవలం 12.1 ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా 2 for 26 తో అద్భుతంగా బౌలింగ్ చేసిన నాండర్ బర్గర్ నిలిచాడు. సిఎస్కే బ్యాటింగ్ లో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ధోని లేని లోటు కనిపిస్తుందా లేదా సంజు శాంసన్ ఇంకా సెటిల్ అవ్వాల్సి ఉందా? మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. చూశారుగా ఫ్రెండ్స్, 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ ఆడిన ఈ ఇన్నింగ్స్ గురించి మీరేమనుకుంటున్నారు? ఇది కేవలం టాలెంటా లేక లక్ అనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా చెప్పండి. ఒకవేళ మీరు కూడా నాలాగే క్రికెట్ ఫ్యాన్ అటిక్ అయితే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఐపీఎల్ అప్డేట్స్, మ్యాచ్ అనాలిసిస్ మరియు ఇంట్రెస్టింగ్ క్రికెట్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే మన ఆర్ఎల్జీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే నేను వీడియోలు పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.